ఉన్న ఇన్ఛార్జికి ఉత్సాహం లేదు, అసలు ఆయనకు అక్కడ పని చేయాలన్న ఆసక్తి లేదు. కొత్త వాళ్ళు మాకంటూ ఎవరికి వారు సీక్రెట్ ట్రయల్స్లో ఉన్నారు. అయినా సరే వైసీపీ అధిష్టానం మాత్రం ఎటూ తేల్చడం లేదు. ఒకే నియోజకవర్గం కోసం అంతమంది నాయకులు, అది మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు పట్టుబడుతున్నారు? అయోమయం గందరగోళంగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ ఏది? ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి బేరుగడ్ నాగార్జున 2019 ఎన్నికల వరకు బాపట్ల జిల్లా వేమూరు నుంచి పోటీ చేస్తూ వస్తున్న నాగార్జునను గత ఎన్నికల్లో సంతనూతలపాడు షిఫ్ట్ చేసింది పార్టీ అధిష్టానం. అక్కడ ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మేరుగు. అక్కడి వరకు బాగానే ఉన్నా సంతనూతలపాడులో మాత్రం పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. నాగార్జున తిరిగి వేమూరుకు వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే సంతనూతలపాడుకి ఫుల్ టైం కేటాయించడం లేదని చెప్పుకుంటున్నారు. కేవలం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు హాజరవడం తప్ప అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండడం లేదన్నది క్యాడర్ మాట. ఇటీవల సంతనూతలపాడు నియోజకవర్గంలో సంచలనంగా మారిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ముందు పలువురు వైసీపీ కీలక నేతలపై ఆరోపణలు వచ్చాయి. వాళ్ల ప్రమేయం లేకుండా విచారణ పేరుతో ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారని, అయినా సరే ఇన్ఛార్జిగా నాగార్జున ఆశించిన స్థాయిలో స్పందించలేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో ఉందట. నియోజకవర్గం మీద ఆసక్తి లేకపోవడం, పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నందున నాగార్జునను మార్చొచ్చు అన్న ప్రచారం కూడా మొదలైంది. అదే జరిగితే ప్రస్తుతం వేమూరు ఇన్ఛార్జిగా ఉన్న వరికోటి అశోక్ బాబు ఇటువైపు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన పలువురు నేతల్ని సపోర్ట్ చేయమని కోరినట్టు సమాచారం. వరికోటి అశోక్ బాబు ఒకవేళ వేమూరు నుంచి తన సొంత నియోజకవర్గమైన కొండెపికి వెళ్లాలన్నా ప్రస్తుతం అక్కడున్న గ్రూపు గొడవలు తనకు సెట్ కావన్న ఆలోచనలతో ఉన్నట్లు తెలిసిందే. అదే టైంలో కొండేపి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కూడా తన సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం వైపు చూస్తున్నారు. కానీ అక్కడ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. సిట్టింగ్ ఉండగా సురేష్ కు అంత సీన్ ఇస్తారా అన్నది డౌటే అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో తాను 2014లో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచి ఉన్నందున ఇప్పుడున్న కొండేపి కంటే ఈ నియోజకవర్గమే బెటర్ అని సురేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీకే చెందిన సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా అవకాశం వస్తే మరొకసారి ఇటు రావాలి అనుకుంటున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా జిల్లా వ్యాప్తంగా ప్రచారానికి కూడా వెళ్లానంటూ చెప్పుకొస్తున్నారట ఆయన. ఇన్ఛార్జి మార్పు అంటూ ఉంటే అవకాశం తనకే ఇవ్వాలని ఆయన ఇప్పటికే అధిష్టానాన్ని కోరినట్టు తెలిసిందే. అయితే సంతనూతలపాడు ఇన్ఛార్జి విషయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అభిప్రాయం కూడా అవసరం కావడం, అలాగే చీమకుర్తి సంతనూతలపాడు మండలాల్లో బూచేపల్లికి గట్టి పట్టు ఉండడంతో ఆయన నిర్ణయమే కీలకమవుతుందని అంటున్నారు. అందుకే ఆశావహులు బూచేపల్లికి కూడా టచ్ లో ఉన్నారట. వీళ్లంతా ఎవరికి వారే సైలెంట్ మోడ్ లో ఆపరేషన్ నడిపిస్తున్నారు. అంతా అయోమయం గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో కొత్త ఇన్ఛార్జ్ ఎవరొస్తారోనని ఆసక్తిగా చూస్తోంది పార్టీ క్యాడర్.